రవితేజ కథానాయకుడిగా నటించిన ఒక పక్కా హై వోల్టేజ్ పోలీస్ యాక్షన్ డ్రామా. ఈ సినిమా 2022లో కాకుండా 9 జనవరి 2021న సంక్రాంతి కానుకగా విడుదలైంది. వరుస ఫ్లాపులతో ఉన్న రవితేజకు ఈ చిత్రం ఒక భారీ కంబ్యాక్ హిట్ అని చెప్పవచ్చు. క్రాక్ సినిమా భారీ విజయం సాధించడమే కాకుండా దాని మేకింగ్ మరియు షూటింగ్ పరంగా కూడా టాలీవుడ్లో ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా రియలిస్టిక్ యాక్షన్ సీన్లు, సహజ సిద్ధమైన లొకేషన్ల కోసం చిత్ర యూనిట్ చాలా కష్టపడింది. దర్శకుడు గోపీచంద్ మల్లేని ఆంధ్రప్రదేశ్లోని ఒంగోలు ప్రాంతానికి చెందినవారు. ఆయన అక్కడ విలేజ్ మరియు టౌన్ బ్యాక్డ్రాప్లలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనలు, నిజమైన పోలీస్ డైరీలు మరియు కొందరు క్రిమినల్స్ జీవితాల ఆధారంగా ఈ కథను రాసుకున్నారు. ఈ వాస్తవికత స్క్రీన్ పై కనిపించడం కోసమే షూటింగ్ ను కూడా ఒంగోలు, వేటపాలెం మరియు దాని పరిసర ప్రాంతాల్లోని రియల్ లొకేషన్లలో ఎక్కువగా జరిపారు. సినిమాకు సహజమైన లుక్ తీసుకురావడం కోసం సినిమాటోగ్రఫర్ జీకే విష్ణు చాలా శ్రద్ధ తీసుకున్నారు. సాధారణంగా తెలుగు కమర్షియల్ సినిమాల్లో ఉండే అతిగా మెరిసిపోయే కలర్ గ్రేడింగ్ కు భిన్నంగా రస్టిక్, రా మరియు ఇంటెన్స్ విజువల్స్ ఉండేలా కెమెరా వర్క్ మరియు లైటింగ్ డిజైన్ చేశారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో వచ్చే సీన్ల షూటింగ్ చాలా అద్భుతంగా వచ్చింది. ఈ సినిమాలోని యాక్షన్ బ్లాక్స్ హైలైట్ గా నిలిచాయి. ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ నేతృత్వంలో ఈ సీన్లను డిజైన్ చేశారు. సినిమాలోని అత్యంత భారీగా సాగే ఈ ఫైట్ సీన్ను షూట్ చేయడానికి దాదాపు 10 నుండి 12 రోజులు పట్టింది. కోడి పందాల బ్యాక్డ్రాప్లో వచ్చే ఈ ఫైట్లో రవితేజ ఎనర్జీ, హై స్పీడ్ షాట్స్ కోసం ప్రత్యేక కెమెరాలు ఉపయోగించారు. గుడి వద్ద రాత్రి వేళల్లో జరిగే ఈ ఫైట్లో శృతి హాసన్ కూడా ఫైట్ సీక్వెన్స్ చేయాల్సి వచ్చింది. ఆమెతో ఈ యాక్షన్ ఎపిసోడ్ను చాలా స్టైలిష్గా, గ్రిప్పింగ్గా డిజైన్ చేసి షూట్ చేశారు. పోతురాజు వీరశంకర్ పాత్ర కోసం రవితేజ శారీరకంగా చాలా కష్టపడ్డారు. పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా కనిపించడం కోసం కఠినమైన డైట్ మరియు వర్కౌట్స్ చేసి మరింత లీన్ అండ్ ఫిట్ లుక్లోకి మారారు. ఆయన కాకి యూనిఫామ్ వేసుకొని సెట్స్లోకి రాగానే షూటింగ్ స్పాట్లో ఒక విధమైన పాజిటివ్ వైబ్ క్రియేట్ అయ్యేదని చిత్ర యూనిట్ పేర్కొంది. సినిమా షూటింగ్ దాదాపు 70% పూర్తయ్యాక 2020లో మొదటి కోవిడ్-19 లాక్డౌన్ పడింది. దీనివల్ల షూటింగ్ కొన్ని నెలల పాటు పూర్తిగా నిలిచిపోయింది. లాక్డౌన్ సడలింపుల తర్వాత అక్టోబర్ 2020లో అత్యంత కఠినమైన కోవిడ్ నిబంధనలు పాటిస్తూ హైదరాబాద్లో మిగిలిన టాకీ పార్ట్ మరియు స్పెషల్ సాంగ్ను పూర్తి చేశారు. భారీ క్రూ ఉండే ఇలాంటి యాక్షన్ సినిమాను ఆ పరిస్థితుల్లో సురక్షితంగా పూర్తి చేయటం చిత్ర నిర్మాణ సంస్థ ఠాగూర్ మధు టీంకు ఒక పెద్ద సవాల్గా నిలిచింది. ప్రతి సీన్ను ఎంతో ప్యాషన్తో పక్కాగా ప్లాన్ చేసి షూట్ చేయడం వల్లే క్రాక్ థియేటర్లలో ఒక అద్భుతమైన థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వగలిగింది. క్రాక్ సినిమా చాలా సీరియస్గా, ఇంటెన్స్ యాక్షన్ డ్రామాగా సాగినప్పటికీ దీని షూటింగ్ సెట్స్లో మాత్రం రవితేజ మార్క్ అల్లరి, సరదా వాతావరణం నెలకొంది. సినిమాలో శృతి హాసన్ కేవలం గ్లామర్ పాత్రకే పరిమితం కాకుండా ఒక పవర్ఫుల్ ఫైట్ సీక్వెన్స్ కూడా చేశారు. ముఖ్యంగా గుడి బ్యాక్ డ్రాప్లో ఆమె రౌడీలను తన్నే సీన్ ఉంటుంది. ఈ ఫైట్ సీన్ షూట్ చేసే సమయంలో శృతి హాసన్ చేసిన కొన్ని స్పాంటేనియస్ అరుపులు, వింత ఎక్స్ప్రెషన్లు చూసి సెట్లో ఉన్న వారంతా పగలబడి నవ్వారట. రవితేజ కూడా ఆమె ఎనర్జీని చూసి నువ్వు నాకంటే పెద్ద క్రాక్లా ఉన్నావని సెట్స్లోనే ఆట పట్టించారట. సినిమాలో విలన్లుగా నటించిన సముద్రకని, వరలక్ష్మి శరత్ కుమార్ ఇద్దరు తమిళ నటులే. సినిమాలో వారు మాట్లాడేది ఒంగోలు యాసతో కూడిన తెలుగు డైలాగులు. షూటింగ్ స్పాట్లో వారు పెద్ద పెద్ద తెలుగు డైలాగులను బట్టి పడుతూ తడబడుతూ చెప్తుంటే పక్కనే ఉండే రవితేజ వారికి తెలుగు నేర్పిస్తూ ప్రాంప్టింగ్ ఇస్తూ తెగ నవ్వించేవారట. ముఖ్యంగా జయమ్మ పాత్రలో వరలక్ష్మి సిగరెట్ కాలుస్తూ చెప్పే డైలాగుల రిహార్సల్ సమయంలో చాలా నవ్వులు పోసాయి. సినిమా ఎక్కువ భాగం ఒంగోలు, వేటపాలెం పరిసరాల్లో షూట్ చేశారు. ఒంగోలు షెడ్యూల్ జరుగుతున్నంత కాలం రవితేజ టీం మొత్తానికి అక్కడ స్పెషల్ ఫుడ్ ఐటమ్స్, ముఖ్యంగా లోకల్ బిర్యానీలు, సీ ఫుడ్స్ తెప్పించి రోజు విందు భోజనం ఏర్పాటు చేసేవారట. రవితేజతో కలిసి డైరెక్టర్ శృతి హాసన్ భోజనం చేస్తూ సరదాగా ముచ్చట్లు చెప్పుకునేవారట. తెరపై రవితేజ, సముద్రకని ఒకరినొకరు చంపుకోవడానికి చూసుకునే శత్రువులు, కానీ సెట్స్లో మాత్రం వీరిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్లా ఉండేవారు. ఒక సీరియస్ యాక్షన్ సీన్ అయిపోగానే డైరెక్టర్ కట్ చెప్పిన వెంటనే ఇద్దరూ కలిసి జోకులు వేసుకుంటూ నవ్వుకోవడం చూసి సెట్లో ఉన్న వాళ్ళు వీళ్ళేనా అంత ఘోరంగా కొట్టుకుంది అని ఆశ్చర్యపోయేవారట. సినిమాలో పోలీస్ స్టేషన్ సీన్లలో హైపర్ ఆది కామెడీ టైమింగ్ బాగా వర్కౌట్ అయింది.
షూటింగ్ గ్యాప్లో ఆది తన జబర్దస్త్ పంచ్లతో, స్పాంటేనియస్ జోకులతో రవితేజను, మిగతా నటీనటులను నిరంతరం నవ్విస్తూనే ఉండేవారు. ఆది సెట్లో ఉంటే అసలు అలసటే తెలియకపోయేదని యూనిట్ సభ్యులు చెప్పారు. ఇలాంటి ఆహ్లాదకరమైన సరదా వాతావరణంలో షూటింగ్ జరగడం వల్లే అంతటి క్లిష్టమైన యాక్షన్ సినిమాను కూడా చిత్ర యూనిట్ చాలా ఉత్సాహంగా పూర్తి చేయగలిగింది. క్రాక్ సినిమా షూటింగ్ మరియు మేకింగ్ సమయంలో చిత్ర యూనిట్ శారీరకంగా, సాంకేతికంగా మరియు మానసికంగా ఎన్నో సవాళ్లను ఎదుర్కొంది. ఈ సినిమా షూటింగ్ దాదాపు 70% పూర్తయిన తర్వాత 2020 మార్చిలో దేశవ్యాప్తంగా మొదటి కరోనా లాక్డౌన్ పడింది. దీనివల్ల షూటింగ్ దాదాపు 6 నెలల పాటు పూర్తిగా ఆగిపోయింది. అప్పటి వరకు తీసిన ఫుటేజ్ మరియు సినిమా బడ్జెట్ వడ్డీలు పెరిగిపోతుండడంతో నిర్మాత ఠాగూర్ మధు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నారు. అక్టోబర్ 2020లో తిరిగి షూటింగ్ ప్రారంభించినప్పుడు పరిమితమైన సిబ్బందితో పీపీఈ కిట్లు, మాస్కులు మరియు కఠినమైన బయోబబుల్ నిబంధనల మధ్య షూట్ చేయడం ప్రొడక్షన్ టీంకు నరకం చూపించింది. సినిమా పూర్తయ్యాక కూడా సవాళ్లు ముగియలేదు. 2021 సంక్రాంతికి సినిమాను థియేటర్లలో విడుదల చేయాలని నిర్ణయించారు. కానీ అప్పట్లో ప్రభుత్వం థియేటర్లలో కేవలం 50% సీటింగ్ సామర్థ్యానికి మాత్రమే అనుమతి ఇచ్చింది. ఇంత భారీ బడ్జెట్ సినిమాకు సగం థియేటర్ సీటింగ్తో కలెక్షన్లు వస్తాయా లేదా అనే భయం నిర్మాతలను వెంటాడింది. ఆ సమయంలో సినిమాను నేరుగా ఓటీటీలో విడుదల చేయడానికి భారీ ఆఫర్లు వచ్చినా రవితేజ మరియు డైరెక్టర్ గోపీచంద్ మల్లేని థియేటర్లకే మొగ్గు చూపారు. ఇది ఒక రకంగా వారు తీసుకున్న అతిపెద్ద రిస్క్. సినిమాలోని చాలా కీలకమైన యాక్షన్ సీన్లు రాత్రి వేళల్లో సాగుతాయి. ఈ సీన్ను రాత్రిపూట కేవలం దీపాల వెలుతురులో సహజమైన పొగమంచు మధ్య చిత్రీకరించడం సినిమాటోగ్రఫర్ జీకే విష్ణుకి పెద్ద సవాల్గా నిలిచింది. ఒంగోలు, వేటపాలెం బీచ్ ఏరియాలో చలిగాలుల మధ్య రాత్రంతా షూటింగ్స్ చేయడం వల్ల నటీనటులు మరియు టెక్నీషియన్లు తీవ్ర శారీరక అలసటకు గురయ్యారు. చాలా కాలం తర్వాత తెలుగు సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్న శృతి హాసన్కు కూడా ఈ సినిమా ఒక సవాల్గా నిలిచింది. సినిమాలో ఆమె కేవలం గృహిణిగా మాత్రమే కాకుండా క్లైమాక్స్కు ముందు రౌడీలను చితక్కొట్టే పవర్ఫుల్ ఫైట్ సీక్వెన్స్ చేయాల్సి వచ్చింది. ఎప్పుడు భారీ యాక్షన్ సీన్లు చేయని శృతి హాసన్ ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ పర్యవేక్షణలో కష్టమైన రోప్స్ మరియు స్టంట్స్ నేర్చుకొని ఒళ్ళు హూనం చేసుకొని మరీ ఆ సీన్ పూర్తి చేశారు. సినిమా విడుదల రోజు ఉదయం ఊహించని ఆర్థిక ఇబ్బందుల వల్ల థియేటర్లలో మార్నింగ్ మరియు మ్యాట్నీ షోలు రద్దయ్యాయి. బయ్యర్ల మధ్య, ఫైనాన్షియర్ల మధ్య వచ్చిన చిన్న క్లియరెన్స్ సమస్య వల్ల సినిమా ల్యాబ్ నుంచి కీస్ విడుదల కాలేదు. సినిమా అసలు థియేటర్లలో పడుతుందా లేదా అనే ఉత్కంఠ నెలకొంది. ఆ క్లిష్ట సమయంలో రవితేజ, నిర్మాత కలిసి స్వయంగా రంగంలోకి దిగి సమస్యను పరిష్కరించి ఎట్టకేలకు ఫస్ట్ షో సమయానికి సినిమాను థియేటర్లలోకి తెచ్చారు. ఇన్ని అడ్డంకులు, ఆర్థిక ఇబ్బందులు మరియు పాండమిక్ సవాళ్లను తట్టుకొని నిలబడిన క్రాక్ థియేటర్లలో పట్టమే ఆలస్యం బాక్సాఫీస్ వద్ద విజృంభించి డబుల్ బ్లాక్ బస్టర్గా నిలిచింది. క్రాక్ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ డబుల్ బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. ఈ సినిమా రవితేజ కెరీర్లోని వన్ ఆఫ్ ది బెస్ట్ కంబ్యాక్ ఫిల్మ్గా నిలవడమే కాకుండా అప్పట్లో టాలీవుడ్కి కొత్త ఊపిరి పోసింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ హక్కులు సుమారు 17 కోట్ల నుండి 18 కోట్ల వరకు అమ్ముడయ్యాయి. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఊహించని రేంజ్లో దూసుకుపోయి ప్రపంచవ్యాప్తంగా 70 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించింది. క్లోజింగ్ కలెక్షన్ సమయానికి ఈ సినిమా దాదాపు 39 కోట్లకు పైగా షేర్ రాబట్టింది. అంటే కొన్న బయ్యర్లందరికీ వారు పెట్టిన పెట్టుబడికి రెట్టింపు కంటే ఎక్కువ లాభాలు తెచ్చిపెట్టింది. ఈ సినిమా విడుదలైన సమయంలో కోవిడ్-19 పాండమిక్ భయాల వల్ల థియేటర్లలో ప్రభుత్వం కేవలం 50% సీటింగ్ ఆక్యుపెన్సీకి మాత్రమే అనుమతి ఇచ్చింది. సగం సీట్లతో సినిమాలు ఆడటమే కష్టమనుకున్న రోజుల్లో క్రాక్ థియేటర్లను హౌస్ఫుల్ బోర్డులతో కలకల్లాడేలా చేసింది. సమీక్షకుల ప్రశంసలతో పాటు రవితేజ వింటేజ్ మాస్ పర్ఫార్మెన్స్, తమన్ అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్ మరియు గోపీచంద్ మల్లేని టేకింగ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోవడంతో ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ రేంజ్ సక్సెస్ సాధించింది.